ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి యొక్క విశ్రాంతి దినమున మరి యొక్క తరుణాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. ఇది దేవుని దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం, విశ్రాంతి దినం. ఈ మాసంలో చివరి విశ్రాంతి దినముగా సర్వజన ఆరాధన మందిరంలో మనం అందరం చేరి దేవుని యొక్క వాక్యం వినటకు కూడి ఉన్నాం. మరి మన సంఘం నుంచి ప్రతి విశ్రాంతి దినమున వెలువడుచున్నటువంటి వాక్య పరిచర్య అనేకుల నిమిత్తము, ఆత్మీయ మేలుల నిమిత్తము, ఆధ్యాత్మికమైనటువంటి లోతైన మర్మాలు తెలుసుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మనందరికీ, సంఘాలకును, ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా అనుగ్రహించబడాలని చెప్పేసి మొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి సర్వజన ఆరాధన మందిరం కుటుంబాలన్నింటినీ దేవుని యొక్క ఆశీస్సులు క్రైస్తవ సంఘాలకును, సమాజమునకును, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే కుటుంబాల్లో చేరి దేవుని ఈ దినాన్ని ఆరాధిస్తున్నారో వారందరిపైన దేవుని యొక్క దయావర్షమును సమృద్ధిగా కుమ్మరించబడాలని దేవుని నామములో శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గడిచినటువంటి కొన్ని దినం నుంచి మన పితరులు కట్టినటువంటి బలిపీఠాల గురించి మనం ఆరాధిస్తూ ఉంచుతున్నాం. ఎందుకనగా ఈ ప్రస్తుత తరుణములో, ప్రస్తుత కాలంలో మనం ఉంటున్నటువంటిది చివరి గడియ అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. చివరి దినం కాదు, చివరి రోజు కాదు, చివరి వారం కాదు, చివరి మాసం కాదు, చివరి సంవత్సరము కాదు. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి భక్తుడు ఈ దినాన్ని చివరి గడితో పోలుస్తున్నాడు. మరుసటి క్షణం ఏమవుతుందో మనకి ఎవరికీ తెలియదు. మన జీవితకాలం ఎంతో మనకు తెలియదు. మన మరణ దినం ఏదో మనకు తెలియదు. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణమే మనది. నేడే రక్షణ దినం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ దినమైనటువంటి పునరుత్థాన దినములో పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి మనమందరం మన యొక్క బలిపీఠాలను మన హృదయాల్లో కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాము అన్నటువంటి విషయాన్ని మరి ఒక మారు సంఘ కాపరిగా, దాసునిగా, దీనదాసునిగా మరి ఒక మారు జ్ఞాపకం చేస్తున్నాం. మరి బలిపీఠాలు కట్టకుండా, దేవునికి ఉదయ సాయంత్రం నైవేద్యం పెట్టకుండా, దేవునికి నీ యొక్క విన్నపములను, మొక్కుబడులను నీ నిమిత్తం, మన నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, మన ఇరుగు పరివార నిమిత్తం, ప్రజలందరి నిమిత్తం, సృష్టి యావత్తును బట్టి మరి విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉండవలసిన బాధ్యత దేవుని బిడ్డలంగా మనకు అనుగ్రహించాడు. ఆయన బిడ్డలంగా మనం రూపించుకున్నాడు. ఆయన రూపంలో మనములను తీర్చిదిద్దుకున్నాడు. కాబట్టి దేవునికి విజ్ఞాపన చేసేవారంగా, దేవునికి ప్రశస్తమైనటువంటి ప్రార్థనా ధూపం, ఆయన ఆఘ్రానించే ధూపం, ప్రార్థనా ధూపాన్ని మన హృదయములో అన్నటువంటి బలిపీఠంపై నుంచి సంఘమునకును, సమాజమునకును, ప్రతి ఒక్కరి నిమిత్తం మనం వేయవలసిన వారు ఉంటున్నాం. అందుకోసమే బలిపీఠాలు మన పితరులు కట్టారు, మన పూర్వీకులు కట్టారు, మన సంఘాలలో పెద్దలు బలిపీఠాలు కట్టారు, పరిశుద్ధ స్థలాలు కట్టారు, ఆల్టర్ ప్లేస్లు కట్టారు. పరిశుద్ధ మందిరంలో ఏ విధముగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుందో, సమాజం కూడుకునే స్థలం ఉంటుందో, ఆ రీతిగా మన మందిరాలలో దేవుడు మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా
మరి మన హృదయాలలో కూడా మన శరీరంలో కూడా ఆ యొక్క మందిరాన్ని పెట్టాడు మనకు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయినటువంటి వారు ఏమవుతారు, వారి పరిస్థితి ఏమిటి అని ఒక మారు ఆలోచిస్తే, దేవుని నుంచి దూరమైనటువంటి వారు, తండ్రి నుంచి తల్లి నుంచి దూరమైపోయినటువంటి వారు, పక్షి నుంచి దూరమైపోయినటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఏమవుతుందో, దేవుని నుంచి, దేవుని కవిగిల నుంచి, దేవుని సన్నిధానం నుంచి మనం దూరం అయిపోతే ఎవరి చేతికి మనం అప్పగించబడతామనగా, కోడి పిల్లలను గ్రద్ద ఏ విధంగా ఎత్తుకుపోతుందో, తల్లిని బాసినటువంటి కోడి పిల్లలు గ్రద్ద ఏ విధంగా ఎత్తుకుపోతుందో, దేవుని బాసినటువంటి మనములను కూడా, దేవుని బిడ్డలను సైతాన్ని ఎత్తుకొని పోతుంది. అందుకోసమే దేవుడు బలిపీఠాలు కట్టమన్నాడు, బలి అర్పించమన్నాడు. ఊరికనే చెప్పలేదు దేవుడు. అందులో ఎంతో అర్థం ఉంది, పరమార్థం ఉంది. మరి అబ్రహాం మొదలుకొని పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూల పితరుడు, విశ్వాసుల తండ్రి, వారు కడుతూ వస్తున్నటువంటి బలిపీఠాలను జ్ఞాపకం చేసుకున్నాం. చివరిదిగా మరి దేవుని యొక్క వాగ్దానము స్వతంత్రించుకొనుటకు చివరిలో వచ్చినటువంటి కనాను ప్రదేశానికి, పాలస్తీనా అన్నటువంటి ప్రదేశానికి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు తన యొక్క నాయకుడైనటువంటి, తను ఏర్పరచుకున్న నాయకుడైనటువంటి మోషే ద్వారా పాలస్తీనా దేశానికి నడిపించాడు. మోషే గారి తర్వాత తదుపరి యెహోషువ గారు మరి వారికి స్వాస్థ్యాలు కూడా పంచిపెట్టి, మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి, మీ స్వాస్థ్యాలను మీరు స్వతంత్రించుకోండి అని యెహోషువ గారు కూడా ఆ తరములోని చివరి వాడైనటువంటి యెహోషువ కూడా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దాదాపుగా 110 సంవత్సరములు యెహోషువ జీవించి మరణించిన తర్వాత అప్పుడు వారికి ఆయన సరిహద్దులను ఏర్పరిచి, ఆ సరిహద్దులను గోత్రాల ప్రకారం సరిహద్దులను ఏర్పరిచి మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పిన తర్వాత, దానికి ముందుగా మరి వారు స్వాధీనపరచుకుపోయే దేశాలకు ఉంటున్నాయి కాబట్టి యెహోవా దూతగా, దేవుని దూతగా వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. నేను కనాన్ దేశం మిమ్మల్ని తీసుకొచ్చాను, పాలు తినలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాను, 12 గోత్రాలు వాళ్ళకి ఇస్తున్నాను, యొర్దాను యువతల యొర్దాను అవతల మీకు స్వాస్థ్యాలుగా ఇస్తున్నాను. కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలతో మీరు ఏమాత్రం కూడా నిబంధన చేసుకొనకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చేదని, కానీ మీరు నా మాటను వినలేదు. మీరు వెళ్తున్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క దేవతల యొక్క బలిపీఠాలను, విగ్రహాలను కూలదోసి దేవునికి బలిపీఠం కట్టండి, నిజ దేవునికి బలిపీఠం కట్టండి. మిమ్మల్ని నడిపించినటువంటి దాస గృహములో నుంచి, ఐగుప్తు గృహములో నుంచి మిమ్మల్ని నడిపించినటువంటి వాగ్దాన దేశంలో బలిపీఠాలను కట్టండి. మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుటి నుండి ఏ దేశ నివాసులను వెళ్ళగొట్టను. మరి వారు ఏమవుతారంటే, వీళ్ళకు వారు మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుండును. యెహోవా దూత ఈ విషయములన్నీ ఇశ్రాయేలుకు తెలియజెప్పాడు. తెలియజెప్పిన తర్వాత మరి ఆ తరం అంతా గతించిపోయింది. యెహోషువతోటి పాత తరం అంతా గతించిపోయింది. తర్వాత నూతన తరం వచ్చింది. 3వ తరమో, 4వ తరమో, 5వ తరమో, 6వ తరమో, 7వ తరం, 7 తరాలు తరం వెంట తరం గతించిపోయాయి. మోషే తరం, అహరోన్ తరం, మోషే తరం, ఎలియాజరు తరం, ఫినెహాసు, వీరందరి తరాలన్నీ పోయాయి. చివరికి కొత్త తరం, యెహోవా అంటే ఎవరో తెలియనటువంటి ప్రజలు, ఇశ్రాయేలు యొక్క గోత్రం ఏంటో తెలియదు, ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రం అంటే ఏమో తెలియదు. దేవుడు మోషే ద్వారా ఇచ్చినట్టు ధర్మశాస్త్రం మర్చిపోయారు, ఆజ్ఞలు కనుక్కొనటం లేదు.
మరి అన్ని దేశంలో ఉంటున్నారు. వారి దేశానంతా స్వాస్థ్యంగా పొందుకోలేదు. అక్కడ ఉన్నటువంటి వారితో సాంగత్యం చేస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. వారి కుమార్తెలను తీసుకొని వీరు పెళ్లి చేసుకుంటున్నారు, వివాహం ఆడుతున్నారు. వీరి కుమార్తెలను వారి కుమారులకు ఇస్తున్నారు. భ్రష్టత్వంలోనికి అప్పచెప్పబడ్డారు. వారి దేవతలను పూజిస్తున్నారు. బయలుదేవతలను, అష్టారోత దేవతలను, వారి విగ్రహాలను, వారి దేవతా స్తంభాలను ఆరాధిస్తున్నారు. మరి దేవుడు చెప్పినది, బలిపీఠములను దేవతా స్తంభములు మీరు కూలగొట్టండి, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో వీటిని నిర్మూలన చేయండి, యెహోవా దేవునికి బలిపీఠం కట్టండి అంటే దానికి వ్యతిరేకంగా వీరు ప్రవర్తించారు. అందువలన కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను కనుక ఆయన దోచుకుని వారిని అప్పగించాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను. సరే, ఇప్పుడు మనం పాటలు పాడుకున్నాం. దేవుని కృప అత్యధికం ఉంటుంది, ఆయన కోపం క్షణకాలమే అని చెప్పేసి మనం వాక్యం ద్వారాను పాటల ద్వారా చదువుకుంటాం. అందరితో దేవుడు వదిలిపెట్టాడా ఇశ్రాయేలును? ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయపత్రులను పుట్టించెను. 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మరి నాయకుడైనడు మోషే నాయకత్వం వెళ్ళిపోయింది, యెహోషువ నాయకత్వం వెళ్ళిపోయింది. అహరోను, ఎలియాజరు, ఫినెహాసుల యొక్క లేవీయుల యొక్క యాజకత్వం పోయింది. ధర్మశాస్త్రం లేదు, ఆరాధన లేదు, పూజలు లేవు. అటువంటిప్పుడు మరి వారిని నడిపించేందుకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడంట. దేవుడే. మరి ఈ యొక్క న్యాయాధిపతుల యొక్క వ్యవస్థ ఏ విధంగా వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఆల్రెడీ ధర్మశాస్త్రంలో, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో న్యాయాధిపతులు ఉన్నారు. దేవుడికి వారికి ముందుగానే చూపించాడు, ఏ విధంగా న్యాయం తీర్చాలో చూపించాడు. ఎందుకంటే పెద్ద గోత్రం వారు, అది 12 గోత్రీకులు, విస్తారమైన జనం, ప్రతినిత్యము వ్యాజ్యమే వారికి. ప్రతినిత్యము వారు కోపడుతూనే ఉంటున్నారు, విసుకుంటూనే ఉంటున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడికి ఐగుప్తు దేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముందున్నటువంటి స్వాస్థ్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా వెనకున్నటువంటి అనుభవించినటువంటి రోజులే బాగున్నాయని జ్ఞాపకం చేసుకుంటాం. నీ ముందున్నటువంటి నాగలి ముందున్నటువంటి నీ యొక్క యాత్రని జ్ఞాపకం చేసుకోవటం లేదు. దున్నవలసిన బీడు భూములు ఎన్నో ఉన్నాయి, విత్తవలసిన ఫలితం పంట ఎంతో ఉంది. ఆత్మీయ పంట విత్తాలి, దేవుని స్వాస్థ్యాన్ని నిలబెట్టాలి, దేవుని యాజకత్వం నిలబెట్టాలి, దేవుని నాయకత్వం నిలబెట్టాలి, నిత్య జీవుని ఆరాధించాలి. అది జరగటం లేదు. మరి నిర్గమకాండం 18వ అధ్యాయము 19 నుంచి 26 వచనం వరకు జ్ఞాపకం పెట్టుకోండి. నిర్గమకాండంలో 18వ అధ్యాయంలో, ఎందుకనగా ఇంకా వీళ్ళు నిర్గమనంలో ఉన్నారు, ఎక్సోడస్లో ఉంటున్నారు, ఐగుప్తు నుంచి వస్తున్నారు అరణ్యంలోని. అక్కడ అరణ్యంలో సీనాయి కొండపైన దేవుడు ఇవ్వబోతున్నటువంటి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు తీసుకున్నప్పుడు మోషే వారితో ఉంటున్నప్పుడు, మరి మోషే మామగారు అయినటువంటి మిద్యాన్ యాజకుని ఇత్రో గారు మోషే గారిని దేవుడు వారికి చేసినటువంటి ఇశ్రాయేల్ జనాంగములంతటిని చూసేందుకు వచ్చాడు. చూసిన తర్వాత సంతోషపడ్డాడు. మరి మోషేతోనూ అహరోనుతోనూ బలులు అర్పించారు. వారు సమాధాన పడ్డారు మిద్యానీయులతోటి. ఇత్రో యెహోవా దేవుడు అని ఒప్పుకున్నాడు. దేవతలందరూ యెహోవా వంటి వాడు లేడు అని ఇత్రో ఒప్పుకున్నాడు. బలిపీఠం కట్టారు అక్కడ అరణ్యంలో. కట్టిన తర్వాత మరి వారి యొక్క వ్యాజ్యాలు పొద్దున సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు వారి యొక్క వ్యాజ్యాలను, వారి యొక్క న్యాయం కోసం మోషే గారి దగ్గర క్యూ కడుతున్నారు. వందల మంది, వేల మంది క్యూ కడుతుంటున్నారు. మరి సూర్యుడు అస్తమించే లోపల ఎంతమందికి అయితే మోషే గారు న్యాయం తీర్చగలడో అంతవరకు న్యాయం తీరుస్తున్నాడు. మిగిలినటువంటి వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు రావాలా. ఆ మరుసటి రోజు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ
మరుసటి రోజు రావాలి, ఇట్లా క్యూ పడుతూనే ఉంటున్నారు. చూశాడు ఇత్రో గారు, మోసగాడితో అంటున్నాడు, అయ్యా ఇదేంటి, మిగతా వాళ్ళందరూ హాయిగా పాలెంలో ఉంటూ వారు వారి సుఖభోజనంలో ఉంటే నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ విధంగా శ్రమపడడం ఏంటి? నువ్వు చేస్తున్నటువంటి చాలా భారమైన పని. కాబట్టి నా మాట విను, నీకు ఒక సలహా ఇస్తా అన్నాడు. పెద్దవాడు కాబట్టి ఒక సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు? 1000 మందికి ఒకరిని న్యాయాధిపతిగాను, 100 మందికి ఒకరిని న్యాయాధిపతిగాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను చేసుకొని పెద్ద వ్యాజ్యం ఏదైనా వస్తే దాన్ని మాత్రమే నువ్వు చూడు. ఆ విధంగా నువ్వు చేయడం వల్ల ఏమైతే నీకు భారం తగ్గుతుంది. న్యాయం అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది. 1000 మందికి ఒక న్యాయాధిపతి ఉంటే ఆ 1000 మందిలో ఉన్నటువంటి వ్యాజ్యం అంతా అతను తీర్చుకోగలడు. ఆ విధంగా గ్రాడ్యుయేషన్ పెట్టాడు. మరి ముఖ్యమైనటువంటి వ్యాజ్యము మోషే గారి దగ్గర రావాలి. మరి ఆ న్యాయ పద్ధతే కదా నేటి వరకు మనం అవలంబిస్తున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, జడ్జెస్ ఈ విధంగా వచ్చారు. అక్కడి నుంచి వచ్చారు, అరణ్యంలో నుంచి వచ్చారు. ఇత్రో గారి మాట మోషే విన్నాడు కాబట్టి అది కూడా ఏమంటున్నాడు? దేవుడు నీకు జ్ఞానం కలిగి బుద్ధిమంతులు, వివేకవంతులైనటువంటి వారిని, లోభాంధులు కానటువంటి వారిని, ధనాపేక్ష కలిగినటువంటి వారిని కాకుండా యథార్థవంతులను, సజ్జనులను, దేవునికి భయపడినటువంటి వారిలో నీవు న్యాయాధిపతులుగా నియమించు. వారు ఏ దేవుడైతే మీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాడో ఆ దేవుని ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారిని మాత్రమే న్యాయాధిపతులుగా నువ్వు ఏర్పాటు చేసుకో అని మంచి సలహా ఇచ్చింతే దేవుని చిత్త ప్రకారం మోషే గారు ఆ విధంగా న్యాయాధిపతులను ఏర్పరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. తదుపరి సంఖ్యాకాండము 26వ అధ్యాయానికి వస్తే మొదటి 2 వచనములు, తర్వాత 31 అధ్యాయం 4వ వచనం చూస్తే న్యాయాధిపతులే కాకుండా సైన్యాధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను కూడా మరి దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. ప్రతి ఒక్క గోత్రం నుంచి 1000 మందికి వెయ్యి మందిని, ప్రతి గోత్రం నుంచి ఒక 1000 మందిని, 20 సంవత్సరములు మొదలుకొని పైప్రాయం కలిగినటువంటి వారి అందరినీ సేనానికి తీసుకొని సేనగా ఏర్పాటు చేయమని ఆర్మీని ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు న్యాయం కోసం. మరి రాబోయే రోజుల్లో వీరు యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి 12 గోత్రీకులు స్వాస్థ్యాన్ని, యెహోషువ పంచిపెట్టినటువంటి స్వాస్థ్యాన్ని వీరు స్వాధీనపరచుకోవాలి కాబట్టి సేనగా బయలుదేరినటువంటి వారిని అందరినీ గోత్రీకులుగా ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తదుపరి యెహోవా దేవుడు న్యాయాధిపతులను ఈ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసి ఒక్కొక్క న్యాయాధిపతిని ఏర్పరచుకుంటూ వెళ్తుండగా ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి, ఇశ్రాయేలు తిరిగి వెనుకకు తిరిగి న్యాయాధిపతులు ఉన్నంతకాలం సక్రంగానే ఉన్నారు. వారు న్యాయాధిపతి పోగా కొత్త న్యాయాధిపతి వచ్చే లోపలికల్లా వారు తిరిగి వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉంటూ వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తననేమి దేవుని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విషయానికి వస్తే యెహోషువ చనిపోయినది మొదలుకొని దేవుడు న్యాయాధిపతులను ఏర్పరిచినటువంటి కాలం చూస్తే యెహోషువ చనిపోయిన నాటి నుంచి సమూయేలు జన్మించి సమూయేలు ప్రవర్తగా స్థిరపడేంత వరకు కూడా 400 సంవత్సరాలు దేవుడు న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేయించాడు. నాయకులు వచ్చారు, మోషే నాయకత్వం, యెహోషువ నాయకత్వం వచ్చింది, లేవి యాజకత్వం వచ్చేసింది, న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత ప్రవక్తలు రావాలి కాబట్టి దేవుని యొక్క ఆర్డర్, పద్ధతి, హైరార్కీ, వంశావళి దేవుడు ఏ విధంగా తీసుకొస్తున్నా అంటే పరలోకంలో ఏ విధంగా ఉందో ఈ యొక్క ఆచార వ్యవహార పద్ధతులు ఆ రకంగా భూమిపైన కూడా దేవుడు స్థిరపరుస్తున్నాడు. నాయకత్వాన్ని, యాజకత్వాన్ని,
న్యాయం తీర్చేవారిని, యుద్ధముకు వెళ్ళగలిగిన వారిని, దేశాన్ని సంరక్షించిన వారిని, మందిరాలను సంరక్షించేందుకు యాజకులను, దేవునికి నిత్యము బలి అర్పించేందుకు గురువుల యొక్క పద్ధతును, మిషనరీ పద్ధతులను, గురువుల యొక్క పద్ధతులను, సంస్కారం ఆచరించే పద్ధతులను, హోలీ సాక్రమెంట్ ఆచరించే పద్ధతులన్నింటినీ తీసుకుంటూ వస్తున్నాడు. అట్లా తీసుకుంటూ వస్తే మరి న్యాయపతుల కాలంలో కూడా వీరు వెనుకకు తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయపతి చనిపోయేలా దేవుడు ఇంకొక న్యాయపతిని లేపేందుకు దేవుని ఆత్మ ఎవరిని ప్రేరేపిస్తుందో వారినే న్యాయపతిగా దేవుడు స్థిరపరుస్తాడు. అంతవరకు మరి వీరి యొక్క ఆరాధన క్రమము, ధర్మశాస్త్ర పద్ధతులు ఏ విధంగా ఉన్నాయని దేవుడు పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష పెడుతున్నప్పుడు వెనక తప్పిపోతున్నారు. ఆ విధంగా ఎన్ని మార్లు తప్పిపోయినంటే 114 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు న్యాయాధిపతుల కాలంలోనే. కానీ దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దీర్ఘశాంతుడు, తను ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి దేవుడు కాబట్టి తిరిగి ఆయన 296 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో పెట్టారట. ఆ న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే మొదటిగా ఒత్నీయేలు అన్నటువంటి న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే కనానీయులు, హిత్తీయులు, ఆమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులు తమ కుమార్తెలకు ఇచ్చుచు వారి దేవతలను పూజించు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మర్చి బయలుదేవతలను దేవతా స్తంభములు పూజించింది. అందుని గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఆరంనహారాయిం యొక్క రాజైన కూషన్రిషాయీము చేతులకు దాసులగుటకై వారి అమ్మివేశం. ఇశ్రాయేలుడు 80 సంవత్సరాలు కూషునిషాతాయీమునకు దాసులుగా ఉండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా అన్ని సంవత్సరాలు వాళ్ళు బాధ పెడితే అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, యెహోవా దేవుడు జ్ఞాపకం వచ్చాడు. శ్రమ లేకపోతే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోలేం. ఎప్పుడు సుఖాలే ఉంటే మనకు కష్టాలనేది తెలియదు. ఎప్పుడు సూర్యుడు ఉంటే నీడ విలువ తెలియదు మనకు. ఎప్పుడు నీడనుంటే సూర్యుని విలువ తెలియదు. కాబట్టి మరి శ్రమలు వచ్చినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి దేవునికి వారు మొరపెట్టినప్పుడు ఎవరిని లేపాయంట? కాలేబు తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును వారికి రక్షకుడుగా అనుగ్రహించాడు. న్యాయాధిపతి కాకుండా రక్షించేవాడుగా రక్షకుడిని ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు ఆ రోజులలో రక్షకుడుగా ఉండేవాళ్ళు, రక్షించేవారుగా ఉండేవాళ్ళు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాను. యెహోవా ఆత్మ రాకపోతే వారు నడిపించలేరు, దేవుని ప్రజలు నడిపించలేరు. యెహోవా ఆత్మ యాజకుల మీదకి లేకపోతే సంఘాన్ని నడిపించలేరు, సంఘాలను కట్టలేరు. దేవుడు ఏర్పాటు చేసుకోవాలా యాజకులను, బోధకులను, అపోస్తలులను ఆ యొక్క క్రమీకరణ పద్ధతి ప్రకారం దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే మరి సంఘాలు నిలబడలేవు, కుటుంబాలు నిలబడలేవు, కూలిపోతాయి. ఈ విధంగా ఇశ్రాయేలు పడిపోయిన రీతిగా పడిపోతారు. కాబట్టి ఫస్ట్ న్యాయాధిపతి రక్షకుడు ఒత్నీయేలును ఏర్పాటు చేసుకున్నాడు. తదుపరి 15వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 10 చూస్తే గెరా కుమారుడుకు ఏహోదును రక్షణగా వారి కొరకు యెహోవా నియమించెను. తదుపరి 3వదిగా చూస్తే 30వ వచనంలో 3వ అధ్యాయం 30వ వచనంలో నిర్గమ న్యాయాధిపతులు అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా వాళ్ళకున్నాడు. కొద్ది కాలమే ఉన్నాడు. తదుపరి 4వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనకు దెబోరా, బారాకు ఒక స్త్రీని న్యాయాధిపతిగా దేవుడు లేపుకున్నాడు. బారాకును ఒక సైన్యాధిపతిగా దేవుడు లేపుకున్నాడు. వారి ద్వారా మరి ఇశ్రాయేలులకు రక్షణ కలగజేశాడు స్త్రీ ద్వారా. తదుపరి 5వ అధ్యాయంలోకి వస్తే 6వ అధ్యాయంలోకి వస్తే దేవుడు ఒక గొప్ప నాయకుని ఎన్నుకుంటున్నాడు.
అంతవరకు న్యాయాధిపతులను దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందో వారందరూ న్యాయాధిపతులుగా ఉన్నారు, రక్షించారు, వాళ్ళు చనిపోయినారు. కానీ ఇక్కడ గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం దేవుడు నలుగురు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఈ నలుగురు న్యాయాధిపతులు దేవుని ప్రజలను కాపాడినారు, రక్షించారు. మరి దేవునికి మందసం కట్టినట్టుందా? దేవునికి బలిపీఠం కట్టినట్టున్నారా? దేవుని ధర్మ విధులను బోధించారా? ఒత్నీయేలు చేయలేదే, యెహూదు చేయలేదే, షమ్గరు చేయలేదే, మరి దెబోరా కానీ బారా కానీ చేయలేదే. ఎంతసేపు పరిపాలన చేసుకుంటూ ఉన్నారు, రక్షించుకుంటూ ఉన్నారు. కానీ దేవుని ఆరాధన కానీ, దేవుని ధర్మశాస్త్రం కానీ, దేవుని పద్ధతులు కానీ, దేవుని భయభక్తులు కానీ, నిత్య బలి అర్పణ కానీ మరి చేయలేదు, బలు అర్పించలేకపోయినారు. అందుకోసం దేవుడు దిగివచ్చాడు. దిగివచ్చి మరి ఇక్కడ గిద్యోనుడు చెప్పుకుంటున్నాడు 6వ అధ్యాయంలో. దేవుని యొక్క దూత, యెహోవా దూత వచ్చి 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యెహోవా దూత దిగివచ్చి అబీయెజ్రీయుడైన యోవాసును కలిగినటువంటి ఒఫ్రాలోని వనములో మస్తక వృక్షం కింద కూర్చుండెను. అక్కడ పెద్ద కొండ ఉంది. ఆ కొండపైన అబీయెజ్రీయుడైనటువంటి యోవాషు యొక్క కుటుంబం ఉంది. అక్కడ ఒక పొలం ఉంది, ఒఫ్రా పొలంలో. మరి మస్తకి వృక్షం కింద పెద్ద కొండపైన దేవుని దూత వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడంట, ఈ యొక్క యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను అందరికి భయపడి, ముఖ్యంగా మోయాబీయులకు, మిద్యానీయులకు, చుట్టూ ఉన్నటువంటి తూర్పు దేశ వారికి అందరికీ, శత్రువులకందరికి భయపడి ఆ కొండ మాటున ఒక గానుగా అడ్డం పెట్టుకొని గోధుమలు దొల్లుకొట్టుకుంటున్నాయంట. వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండేది. కొండలలోనూ, సొరంగాల్లోనూ, లోయల్లోనూ, చెట్టు తొర్రలలోనూ దాచిపెట్టుకొని బతికేవారట వాళ్ళు. మరి మిద్యానీయులు విస్తారంగా ఒంటెలపైన వచ్చి వాళ్ళని దోచుకుంటూ, వారికి ఒక పశువును కానీ, ఒక జంతువును కానీ బలర్పించేందుకు, మరి వాళ్ళ సంపద కావాల్సినటువంటి ఏ యొక్క ఆవులు కానీ, దూడలు కానీ, జంతువులను కానీ ఏమి లేకుండా మొత్తాన్ని వాళ్ళ దేశానికి సంహరించేటోళ్ళు, బలమైనటువంటి వాడిని తీసుకుని వేయాలి. అప్పుడు ఈ యొక్క గిద్యోను ఎంతో భయముతో తన యొక్క గోధుమలు దుల్లుకొట్టుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడట, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా. ఎంత చక్కగా పిలుస్తున్నాడంటే దేవుడే దిగొచ్చి, ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారే అనుకుందాం మనం. ఆయనే ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అంతా నడిపించినటువంటిది యేసుక్రీస్తు ప్రభువారే. దూతకు సాదృశ్యం. మామూలు దూతలు నడిపించలేరు. ప్రధాన దూత త్రిత్వములో ఉన్నటువంటి కుమారుడే నడిపించాలి. కాబట్టి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, అప్పుడు ఏమంటున్నాడు గిద్యోను, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవిస్తుంది. పైన కొండ మీద కూర్చున్నాడు యెహోవా దూత. మరి కొండ కింద దాచిపెట్టుకున్నాడు, గానగ అడ్డం పెట్టుకున్నాడు ఆ యొక్క లోయ ప్రాంతంలో. అక్కడి నుంచి పైకెక్కి చూస్తున్నాడు. ఆహా, అలాగా దేవుని యొక్క మహిమ చూశాడు, దేవుని యొక్క ప్రసన్నతను చూచాడు. చూచి ఏమంటున్నాడు, మరి చిత్తం నా ఏలినవాడా, మరి అట్లయితే ఈ కష్టమంతా మాకెందుకు వచ్చింది? అక్కడ చెప్తున్నాడు. మరి పాత చరిత్ర అంతా తీసుకొస్తున్నాడు గిద్యోను. అంటే గిద్యోను ఎంత భయభక్తులు గలవాడో, గిద్యోను యొక్క కుటుంబము ఎంత దేవునిలో ఉందో ఆ చరిత్ర అంతా తిరిగి దేవునికే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయన తండ్రి, ఏమాయన ప్రభువా, మరి ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాని చేతికి మా అప్పగించినని అతనితో చెప్పాను. అప్పుడు దేవుడు బలం తెచ్చుకోమని చెప్పేసేసి గిద్యోనుకు బలపరుస్తున్నాడు.
తర్వాత అక్కడికి కూడా ఏమంటున్నాడు, అయ్యా నా కుటుంబం మనిషే కుటుంబంలో ఎన్నికలేనిది కదా, యోసేపు పెద్ద కుమారుడు మనసే కదా, ఎన్నికలేనటువంటి వాడు కదా, మరి యూదా గోత్రమే కదా ఎన్నుకోబడింది, లేవి గోత్రమే కదా ఎన్నుకోబడింది, మరి మా యొక్క గోత్రము అల్పమైన గోత్రమే కదా, అందులో మా యొక్క గోత్రంలో నా కుటుంబంలో నేను కనిష్ఠునే, చిన్నవానే, నేను చేయవలసిన పని, కనిష్ఠుడు చేయవలసిన పని ఏంటి? పెద్దవాడు రెండోవాడు యుద్ధానికి వెళ్ళిపోవాల్సిందే, దేశ సంరక్షణ చేయవలసిందే. యూదుల ఆచార ప్రకారం 20 సంవత్సరాల పైచిల్లుకున్నటువంటి వాడందరూ సేనలోకి వెళ్ళవలసిందే. మరి మూడో వ్యక్తి అయినటువంటి లేవి ఏం చేయాలా? లేవి ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వంలోకి రావాలా, దేవుని ఉపకరణములన్నింటినీ మొయ్యాలా, దేవుని యొక్క మందసాన్ని మొయ్యాలా. నాలుగవాడు యూదా, సైన్యానికి ముందుండి నడిపించాలా, రాజరికం రావాలి యూదాలో నుంచి. మరి లేదే, మాకు అవన్నీ లేవే. చివరిని కడగొట్టువాని కదా, పశువులు మేపుకోవాలా, దావీదులాగా గొర్రెలు మేపుకోవాలా, పశువులు మేపుకోవాలా, లేవే. మాకు ఆ సంపద అంతా దోచుకొని పోయినారు కదా, ఏముంది, ఇగో ఈ కుంటలో పండినటువంటి ఈ పంటను దొల్లగొట్టుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఎంత హీనస్థితిలో మరి ఆలోచించండి ఒక విషయం. మరి అని నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని తెలుసుకున్నప్పుడు దేవునితో ఒక సూచన అడిగినట్లు మనం చూస్తాం. ఇదంతా మనం చదవండి, మీరు బాగా వచ్చే వారానికల్లా బాగా ధ్యానించరండి. 6వ అధ్యాయంతో సూచన అడుగుతున్నాడు. సూచన అడిగిన తర్వాత ఆ సూచన చూసిన తర్వాత ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతం సూచితిని అన్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడు? అప్పుడు యెహోవా నీకు సమాధానం, భయపడకు, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టెను. ఇంతవరకు బలిపీఠాలు లేవు. ఉన్న బలిపీఠాలన్నీ ఏమైపోయాయో. వచ్చిన న్యాయాధిపతులు 4 కూడా బలిపీఠం కట్టలేదు. కానీ 5వ న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అక్కడ దేవుని సమాధానం వచ్చింది. దేవుని బలపరిచాడు. దేవుడు బలాఢ్యుడా అని చెప్పి బలపరిచాడు. నీతో ఒక్కనితోనే నేను ఈ యొక్క మిద్యానీయులందరినీ నాశనం చేస్తాను అని చెప్పి దేవుడు ఆశ్రయించిన తర్వాత అక్కడ గిద్యోను యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టినది. అది నేటి వరకు అది అబీయెజ్రెయేలు యొక్క ఒఫ్రాలో ఉన్నది. తదుపరి జరగబోయేది మరి దేవుడు గిద్యోనుని ఏ విధంగా ఎత్తుకున్నాడో, మరి ఎంతకాలం 40 సంవత్సరాలు ఏ విధంగా న్యాయాధిపతిగా ఉన్నాడో అది మరి ప్రభుచిత్తమైతే వచ్చే విశ్రాంతిని మనం ధ్యానించుకుందాం. దేవుడు తన యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడ మహాగణుడ కరుణామయుడ కృపమయుడ కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాన్న ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాహారాన్ని బట్టి ప్రభా స్తోత్రం. నాన్న మంచి జీవాహారం ప్రభావ మాకు అనుగ్రహించారు తండ్రి. దేవా ఇదిగో తండ్రి, మీరు నాయకులను, యాజకులను, న్యాయాధిపతులను, సైన్యాధిపతులను దేవా మీరు ఎన్నుకున్నారు. పడిపోయినటువంటి మీ బలిపీఠములు ప్రభా ఇదిగో తండ్రి తిరిగి బలాఢ్యుడైనటువంటి గిద్యోను ద్వారా మరి నాయన మీరు కట్టుకున్నారు. నాన్న గిద్యోను బలిపీఠం ద్వారా ప్రభా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క వారి శత్రువులందరినీ ప్రభా మీరు గెలిచి ఉన్నారు. ఇది గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము. నన్ను యుద్ధం చేసింది మీరు కానీ మానవులు కాదు తండ్రి. కాబట్టి ప్రభా నాయన అటువంటి గిద్యోను ఖడ్గము లాంటి ఖడ్గాలను, వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మాకు అనుగ్రహించండి. రెండంచుల వాడికలిగినటువంటి బలమైనటువంటి వాక్యమును ప్రభా మా చేతులలో, మా ఆత్మలలో, మా తలంపులలో, నాయన మా ప్రవర్తనలో అనుగ్రహించి దేవా ఇదిగో తండ్రి ఎటువంటి నేను మూలుగులను సైతం విభజించగలిగినటువంటి ఆ యొక్క బలమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించమని నానా ఇదిగో తండ్రి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని, దుశ్శక్తిని, నరా పీడ పిచాచుల దృష్టి నుంచి తెగులు, కరువు, నాయన ఖడ్గమైన వేదనైన దేన్నైనా కూడా ఎదుర్కొనగలిగినటువంటి ప్రభా ఇదిగో తండ్రి వాడిగలిగినటువంటి మీ వాక్య ఖడ్గాని నాయన మాకు అనుగ్రహించమని వేడుకొంచు. అటువంటి ఖడ్గధారలమై ప్రభా నాయన ఈ చివరి దినాలలో, చివరి గడిలో ఉంటున్నట్టు మాకు ప్రభా ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తము నాయన భయకంపితులు చేస్తున్నటువంటి ఈ యొక్క సైతాను క్రియ అన్నటువంటి ఈ యొక్క కరోనా సైతాను ప్రభా మీ యొక్క వాక్యం చేత
నాయన మేము జయించే కృపను అనుగ్రహించి నాయన ప్రతి గృహంలోనూ మీ యొక్క వాక్యం మారు మ్రోగులాగున ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి మందిరంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రపంచం యావత్తూ ప్రభా నాయన మీ యొక్క జీవము కలిగినటువంటి వాక్యం ద్వారా ప్రభా, బలమైన వాక్యం ద్వారా నాయన, ఖండించే వాక్యం ద్వారా ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క తెగులను నిర్మూలన చేయుటకు మీరు కృప చేయించమని నాయన, ఇదిగో తండ్రి మా యొక్క ప్రార్థన ధూపం ద్వారా ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క భయంకరమైన యొక్క కరోనా తెగుల నుంచి ప్రభా నీ ప్రజలను, నీ బిడ్డలను నాయన కాచి కాపాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.